బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ డ్యామ్ నిర్మిస్తుందన్నమాట. దీని గురించి చూద్దాం. ఇది సరిహద్దు సమస్య కన్నా తీవ్రమైనది. భారత్పై జల ఖడ్గాన లాంటిదన్నమాట. ఇది బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపట్టిన భారీ డ్యాము భారత్కు ఎన్నో విధాలుగా నష్టాన్ని దారితీస్తుందని చర్చ జరుగుతుంది. చైనాతో ఉన్న సరిహద్దుల వివాదం కంటే కూడా ఈ డ్యామ్ తీవ్ర సమస్యగా మారుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని నింగ్జీ ప్రాంతంలో ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ నిర్మాణ పనులను చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ ప్రారంభించారన్నమాట. 14.5 లక్షల కోట్ల వ్యయంతో, అంటే దాదాపుగా $168 బిలియన్ అంటే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలతో డ్యామ్ కట్టిస్తున్నారన్నమాట. ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఇది. ఈ క్రమంలో నీటి నిల్వ అత్యంత భారీ స్థాయిలో ఉంటుందని, అయితే ఈ డ్యామ్తో నదిలో నీటి ప్రవాహం తగ్గే అవకాశం తక్కువేనని, కానీ చైనా ఎప్పుడైనా కావాలని ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే దిగువ పరివాహ ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చి నీటి మునుగుతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అరుణాచల్ సీఎం పేమా ఖండు ఇటీవల ఈ ప్రవాసం ప్రదర్శిస్తూ చైనాతో మిలిటరీ సమస్య కంటే డ్యామ్ అంశం పెద్ద ముప్పు అని పేర్కొన్నారు. చైనా దీన్ని ఒక నీటి బాంబుగా ప్రయోగించవచ్చని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. డ్యామ్ నిర్మాణ ప్రాంతం భూకంప జోన్లో ఉందన్నమాట. టిబెట్లో హిమాలయాల్లో జన్మించిన బ్రహ్మపుత్ర నది చైనాలోని దీన్ని యార్లుంగ్ తౌసింగ్పో అని పిలుస్తారన్నమాట. టిబెట్లో హిమాలయాల్లో జన్మించిన బ్రహ్మపుత్ర నది తూర్పు దిశగా ప్రవహించి నంసా బర్వా పర్వత ప్రాంతాల వెనక్కు తిరిగి యూటర్న్ను పడమర దిశగా ప్రవహిస్తారన్నమాట. ఈ మలుపు దగ్గర భారత్లోకి ప్రవేశించి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్ వెళ్తుంది. ఇందులో నది మలుపు తిరిగే ప్రాంతంలోనే చైనా భారీ డ్యామ్ నిర్మిస్తుందన్నమాట. ఇది భారత ఉపకరణ భూపలకం టెక్టానిక్ ప్లేట్ యురేషియా పలకాలు కలిసే ప్రాంతమని, భూకంప ఆస్కారం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. చైనా నిర్మిస్తున్న ప్రాంతం సమీపంలో 1950లోనే రిక్టర్ స్కేల్పై 8.6 తీవ్రత భారీ భూకంపం వచ్చింది. అస్సాం నుంచి టిబెట్ వరకు ప్రకంపనలతో అదిరాయి. హిమాలయ ప్రాంతమంతా భూకంప జోన్ 4లోనే ఉంది. అలాంటి ప్రాంతంలో అతి భారీ డ్యామ్ కంటే నీటి బాంబును పక్కన పెట్టుకున్నట్లు అని నిపుణులు చెబుతున్నారు. టిబెట్లో బ్రహ్మపుత్ర ఉపనదులపై చైనా మొత్తంగా 130 డ్యాముల నిర్మాణం తలపెట్టిందన్నమాట. అంటే టిబెట్లోని బ్రహ్మపుత్ర నది దాని ఉపనదులపై చైనా మొత్తంగా 130 డ్యాములను నిర్మాణం తలపెట్టిందన్నమాట. అందులోని కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి కూడా. ఇవన్నీ కలిసి ఈ ప్రాంతంలో భూకంపాల సమస్యను పెంచుతున్నాయని కెనడాకు చెందిన ప్రోబ్ ఇంటర్నేషనల్ సంస్థ 2012లోనే హెచ్చరించిందనమాట. చైనా ఇంత పెద్ద సంఖ్య నిర్మిస్తున్న డ్యాములన్నీ నీటి నిల్వ చేసుకునేది వీలున్నవేనని, దానివల్ల ఎండాకాలంలో బ్రహ్మపుత్ర ప్రవాహం తగ్గి నీటి కరువు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు. చైనా కడుతున్న డ్యామ్ నుంచి విద్యుత్ కేంద్రాలకు నీటిని తరలించేందుకు పర్వతాన్ని తొలిచి ఒక్కొక్కటి 20 కిలోమీటర్ పొడవైన 6 భారీ టన్నెల్ నిర్మించనుందన్నమాట. ఇది ఈ ప్రాంతం పర్యావరణ ప్రభావం చూపుతున్న ఆందోళన అనమాట. చైనా కడుతున్న ఈ డ్యామ్ ఉంది కదా, ఇక్కడ నుంచి విద్యుత్ కేంద్రాలకు నీటిని తరలించేందుకు పర్వతాన్ని తొలిచి 20 కిలోమీటర్ చెప్పిన 6 భారీ టన్నెల్ నిర్మిస్తుందన్నమాట. 20 కిలోమీటర్ల పొడవైన భారీ టన్నెల్ నిర్మిస్తుందన్నమాట చైనా విద్యుత్ ప్రాజెక్టుల కోసం. ఇది చాలా ఇబ్బంది అని ఈ ప్రాంతంలో వాళ్ళు చెప్తున్నారు. ముందు జాగ్రత్త భారత్ భారీ ప్రాజెక్టు చేపట్టిందనమాట. ఇక్కడ ఈ ప్రాంతంలో బ్రహ్మపుత్రపై భారీ చైనా డ్యామ్ కడుతున్న దృష్టిలో పెట్టుకుని దాంతో వచ్చే నష్టాలను ఎదుర్కొనేలా భారీ ప్రాజెక్టులను కూడా భారత్ సిద్ధమైంది. చైనా నుంచి అరుణాచల్ ప్రవేశించే సియాంగ్ జిల్లాలోని భారీ డ్యామ్తో పాటు 11,000 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించే సన్నాహాలు చేపట్టింది భారత్. చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే దిగువన భారీ వరదలు రాకుండా ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. అయితే అక్కడ గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉండడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. ఈ విధంగా చైనా భారీ డ్యామ్ కడుతుంటే భారత్ కూడా కౌంటర్గా కొంతవరకు డ్యాములు కడుతుంది. చైనా 130 డ్యాములు కట్టింది. భారత్ కూడా కనీసం 50 డ్యాములు కట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత
మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.